ఉద్యమంలో మీకు రాయలసీమ నుంచి ఇంత అద్భుత సాహిత్యం రావడం చాలా కష్టం. అక్కడ కూడా చంపుకుని ఉంది, త్యాగాలు ఉన్నాయి, వాళ్ళు నెత్తి విరబోసుకుంటారు చచ్చేదాకా, అసలు అట్లే ఉంటారు, అన్నీ ఉన్నాయి, పట్టుదలలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిజానికి వాళ్ళు తెలుసు చనిపోతామని కూడా. పరకాలరావు నాకు ఉత్తరమే రాశాడు, నాకు ఇక అసలు ఇలా ఉంది, నేను పెద్దవాళ్ళు మీకు ఎంత రాసుకుంటాను, చాలా మా నాన్నగారి చరిత్ర తెలుసు, నా చరిత్ర తెలుసు. ఎందుకు రాశాడంటే ఆయన తెలుసు, TV9లో 3-4 సార్లు చెప్పాడు నన్ను చంపబోతున్నారని. చంపారు కూడా, చంపబోతున్నారని తెలుసు, చంపారు కూడా. అంటే ఆ మొత్తం రాయలసీమ నిండా నా రక్తమే ఉంటుంది, రాయలసీమ నిండా గాయాలు ఉంటాయి, రాయలసీమ నిండా సంఘర్షణ ఉంటుంది. కానీ అద్భుత సాహిత్యం కొంచెం రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ సందర్భం అది కాదు. ఆ ఘర్షణకి ఒక మానవీయ కోణం లేదు. ఈ సమాజం మారాలి, ఈ మనుషులంతా మారాలి అనే కోణం లేనందుకు అక్కడ విపరీతమైన త్యాగమైన దాని ఏమనాలి మనకు తెలియదు, మొత్తం ప్రాణాలు ఇవ్వడం అవుతుంది. ప్రాణాలు తీసుకోవడం అంటే ప్రాణాలు ఇవ్వడం. కానీ ప్రాణాలు ఇవ్వడం, ప్రాణాలు తీసుకోవడంలో వెనుక ఆ ఉండేటువంటి అంతర్లీనంగా ఉండే చైతన్యంలో ఒక మానవత్వము, ఒక మానవీయత, ఒక మార్పు, ఒక సమాజం మారి ఈ సమాజం మెరుగైన సమాజంగా మారాలి అనేటువంటి ఒక అవగాహన ఆ వాయిలెన్స్లో లేదు. కనుక రాయలసీమలో వస్తారు కొన్ని నవలలు ఉన్నాయి, రాయలసీమ సినిమా కూడా వస్తున్నాయి. రాయలసీమ మీద సినిమా తీస్తే అబ్బాయి ఎంత వాడి సినిమా తీసేటోడికైతే వాడి ఇష్టం వచ్చి చూపిస్తాడు, వాడి ఇష్టం. అంటే ఇక వాడి పట్టుదల, చంపడము, కొట్టడము ఏదైనా చూపించినా రాయలసీమ వాయిలెన్స్ మీద నడుస్తుంది. సామాన్య ప్రజలు రాయలసీమలో పాపం వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు మేము ఎన్నికలు స్టడీ చేయడానికి నేడు డిఎన్ నరసింహారెడ్డి గారు వెళితే ఒక 3-4 కూర్చొని వాళ్ళు ఓట్లు వేసేశారు. 10 మంది 100-1000 ఓట్లు వేసేశారు. మీరు 10 మంది 100-1000 ఓట్లు ఎట్లు వేసారా అంటే ఆయన చెప్తున్నాడు, ఎన్ని ఏళ్ళు సార్ మనకు 10, ఈ చిన్న ఏళ్ళు 18 ఏళ్ళకి, పెద్ద ఏళ్ళు 67 ఏళ్ళకి, కనుక అది వచ్చినాం ఇది వచ్చినాం, 5 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు, 10 × 10 ఇట్లేదో లెక్కలు చెప్పాడు. 10 ఇంటూ చేసాం, 1000 చేసినాం. ఏమైతే వీడి ఇక్కడ ఎన్నికలు అయితే డిఎస్పీని కలిసిన, ఏమైనా మరి ఎంత అయిందంటే సార్ ప్రశాంతంగా జరుగుతున్నాయి సార్, లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది సార్, మా లా అండ్ ఆర్డర్ కదా సార్, మీకు తెలుసు కదా, నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాను, ప్రశాంతంగా జరుగుతున్నది. సరే పోయి నాయకులు పోయి అడిగినాం, ఏమైనా ఇట్లా ఎన్నికలు ఇట్లా జరుగుతున్నాయంటే, లేదు సార్ వర్షం పడ్డది నిన్న, బాంబులు వేసి చూస్తే పేలడం లేదు, కనుక బాంబులు లేకపోతే జనం వచ్చి ఓట్లు లెక్క వేస్తారన్న రాత్రి కూర్చొని మాకు 500 ఓట్లు, తర్వాత తెలుగుదేశం వాళ్ళకి 300 ఓట్లు, బీజేపీ వాడికి 40 ఓట్లు ఇచ్చినాం సార్, వాళ్ళకి 40 ఓట్లు, కనుక బీజేపీ వాడు పొద్దున్నే వేసుకొని వెళ్ళిపోయాడు, వాడు 40 ఓట్లు. అన్ని పార్టీ దీనికి తేడా ఏం లేదు, ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని పోయింది. ఎందుకంటే బాంబులు వేయడం లేదన్నారు. మేము ఊళ్ళో పోయినాం, దళితుల పోయి, ఏమమ్మా మరి మీరు ఓటు మనకెందుకు సార్, ఇవాళ బాంబులు లేవు, మా అదృష్టం, మీరు ఓటు ఎందుకు, మాకు ఓటు ఎందుకు చెప్పండి, వాడు ఏదో వేసుకున్నాడు, మనకు ఇట్లా ఉంటే చాలని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఏం సాహిత్య సృష్టి చేస్తారు మీరు, ఈ గ్రామంలో ఏమి సాహిత్య సృష్టి చేస్తారు మీరు? ఒక విషాదాన్ని చెప్పచ్చు, ఒక విషాదాన్ని చెప్పొచ్చు, ఒక ఎన్నికల ప్రహసనాన్ని అని చెప్పారు, అదే ఎంత ప్రహసనం అయిపోతుందో దాని గురించి చెప్పచ్చు. కానీ ఒక అద్భుత నవలను సృష్టించాలంటే మరి ఆ నారాయణ గారు చెప్పాలంటే ఈ పరిస్థితి, ఈ ఎన్నికల మీద ఒక మంచి నవల రాయాలంటే ఎట్లా రాస్తాం, ఎందుకంటే మంచి లేదు కదా. అంటే అక్కడ చెడ్డంలో క్రిటిక్ రాయొచ్చు, ఒక క్రిటిక్ రాయొచ్చు, కానీ దాంట్లో నుంచి రావడం చాలా కష్టం. కానీ అదే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే నవల్లో నిజానికి స్వాతంత్రోద్యమంలో చాలా మంచి నవలు వచ్చినాయనంటే, మీకు వచ్చిన నవల్లో ఒక కోస్తా ఆంధ్ర నుంచి ఆ ప్రాంతం నుంచి వచ్చిన దాంట్లో మాలపల్లి నవల అది ఒక ఉద్యమం, ఒక అంటరానితనానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం, అది స్వాతంత్రోద్యమంలో భాగం. కానీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దాన్ని పట్టుకున్నాక ఆ నవలకు దానికి ఒక ఏజ్ వచ్చింది, దానికి ఒక శాశ్వతత్వం వచ్చింది. ఆ నవల ఇప్పటి కూడా చదివినా మనకు అది చరిత్రగా రికార్డ్ అయింది. అది సత్తెనపల్లిలో జరిగినటువంటి సంఘటనల మీద ఆధారపడినది. కానీ భాష రాజయ్య గారి భాష కాదు, అది మధ్యతరగతి భాష ద్వారా ఉన్నవ గారు సామాన్య ప్రజల యొక్క పోరాటాన్ని చెప్పారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. గోపాలకృష్ణయ్య గారు, వావిలాల గారు, ఉన్నవ ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు మీకు మాలపల్లి నవలలో తక్కెళ్ళ జగ్గడు అనే క్యారెక్టర్ ఉంది. అయితే గోపాలకృష్ణయ్య గారు అడిగారట, ఉన్నవ గారు మీరు రాసిన నవలంతా ఫ్యాక్ట్స్, వాస్తవాలు, ఒక ఉద్యమాన్ని మీరు రాశారు, కానీ తక్కెళ్ళ జగ్గడు ఎందుకు వచ్చాడండి అంటే ఉన్నవ చెప్పాడు, నవల రాస్తున్నాను,
కోపం వస్తున్నది, ఆగడం లేదు, పరిస్థితి ఏమో చాలా అన్యాయం ఉంది. ఇక నా కోపంలో నుంచి వీడు పుట్టుకొచ్చాడని చెప్పాడు. ఈ తక్కెళ్ళ జగ్గడు నా కోపాలు నేను ఆపలేకపోయాను వీడని చెప్పాడు. నేను ఎంత ప్రయత్నం చేసినా ఆపలేకుండా వీడు దాంట్లో వచ్చాడు, నాకు ఏం తెలవాలో చేయక తక్కెళ్ళ జగ్గడు వచ్చాడని చెప్పాడు. అంటే సాహిత్యం రాసే వాళ్ళకి ఒక్కొక్కసారి తమకుండే ఆవేశాన్ని చెప్పడానికే పరిష్కారం దొరికినప్పుడు రచయిత ఉపయోగించేటువంటి పద్ధతి తక్కెళ్ళ జగ్గడు. అల్లం రాజయ్య క్యారెక్టర్ తక్కెళ్ళ జగ్గడు అవసరమే లేదు. ప్రజలే అంత సాహసంగా పోరాడిన తక్కెళ్ళ జగ్గడు అవసరమే ఉంటుంది. అంటే ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నాను. అలాగే అసలు ఆంధ్ర ప్రాంతంలో వచ్చిన మార్పులు, అక్కడ వచ్చినటువంటి నిరంతరమైన మార్పుల్లో కళ్యాణరావు గారు రాసిన అంతరాని వసంతం ఏదైతుందో మళ్ళీ అది మాలపల్లికి కొనసాగింపు. ఒక రకంగా అది ఒక రకంగా ఆత్మకథ, ఒక రకంగా అక్కడ వస్తున్న మార్పులు, ఒక రకంగా కొన్ని తరాల నుంచి ఎట్లా మార్పులు వచ్చాయో అనేటువంటి దాని గురించి కళ్యాణరావు గారు కూడా చాలా అద్భుతంగా. కానీ దాంట్లో కూడా సంఘర్షణ ఉంది. తాత దగ్గర నుంచి ముత్తాత దగ్గర నుంచి పడ్డ కష్టాలు ఉన్నాయి దాంట్లో. చివరిగా లాస్ట్ జనరేషన్ వచ్చే వరకు మళ్ళీ ఉద్యమం ఉంది. ఆ నవల అసలు నిజానికి చాలా అసలు ఒక్కొక్క మనిషి చేత అసలు దాంట్లో కూర్చోబెట్టి మనం ఎందుకు చదివిస్తుందంటే దాంట్లో జీవితం ఉంది, కానీ దాంట్లో ఘర్షణ ఉంది, దాంట్లో విలువలు ఉన్నాయి, దాంట్లో ఒక ప్రామిస్. నవలకు ఆ లక్షణాలు ఉంటేనే నవల నిలబడుతుంది. రాజయ్య గారి దాంట్లో అయితే మొత్తం ప్రామిస్ ఒక రకంగా. మొత్తం ఆయన సాహిత్యంలో నిరంతరంగా జరిగిన ఘర్షణ ఏదైతుందో దాన్నంతా ఆయన రికార్డ్ చేశాడు. కనుకనే ఇది చరిత్ర, ఇది ప్రజల చరిత్ర, ప్రజల చేత చెప్పబడిన చరిత్ర. ఒక రచయిత తాను ప్రజల తరఫున ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చెప్పినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి నారాయణ గారు చాలా బాధపడ్డారు. నిజానికి నన్ను నక్సలైట్ ఉద్యమ చరిత్ర రాయమని ఆధునిక చరిత్ర వాల్యూమ్ తీసుకొస్తున్నారు. నేను చాలా ఘర్షణ పడుతున్నాను, ఈ చరిత్ర ఎట్లా రాయాలి. నువ్వు చరిత్ర రాయడం అంటే అంత సులభం కూడా కాదు. ఏ దాని రాస్తారు, ఏ సంఘటన రాస్తారు. కానీ రాజయ్య గారు ఒక మాట చెప్పారు, నాకు ఉన్నటువంటి మొత్తం సమాచారంలో, నాకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి సమాచారంలో, నా దగ్గర ఉండేటువంటి ఘటనలు సంఘటనలు అన్నిటి దగ్గర పెట్టుకొని దానికి ఉండే చారిత్రకమైనటువంటి ఆ శక్తిని, తర్వాత ఆ సంఘటనకు ఉండేటువంటి ప్రాధాన్యతను బట్టి, ప్రాముఖ్యతను బట్టి నేను ఈ నవల్లో కొన్ని సంఘటనలు ఎన్నుకున్నాను. అది రచయిత యొక్క అది ఫ్రీడమ్, రచయిత యొక్క కెపాసిటీ, రచయిత యొక్క అసెస్మెంటు. అక్కడ రచయితకు ఒక ఆర్బిట్రరీనెస్ ఉంటుంది. ఏ సంఘటన తీసుకోవాలో, ఏ సంఘటన తీసుకోవాలో అది రచయితకు ఉండేటువంటి అసలు ఆ మొత్తం అవగాహన మీద ఆధారపడి. కానీ రాజయ్య గారు ఆ మాట చెప్పారు. ఎట్లా ఆయన ఈ నవలను రాశానంటే నాకు అంత సమాచారం ఉంది. అంటే ఇప్పుడు నారాయణ గారు చెప్పారు ఎట్లా వస్తున్నదని. ఈయన అక్కడ కూర్చొని ఇదంతా పని చేశాడు. చాలా గొప్ప పనే ఇది. అతను వీళ్ళంతా పోయి చెప్పుకున్నారు. సానుభూతి ఉంది మనిషికి, తర్వాత వినాలనే ఉంది, హృదయం ఉంది, మంచి మనిషి. చెప్పుకుంటే చాలా అసలు ఒక రకంగా మనకు ఒక రిలీఫ్. అన్న ఉన్నాడు ఇక్కడ కూర్చొని, అన్న ఇలా జరుగుతున్నాయి, ఇలా జరిగింది, ఈ గ్రామంలో ఇలా జరిగిందంటే ఈయన రికార్డ్ చేస్తున్నాడు, టేప్ రికార్డర్ లాగా. ఇది వీళ్ళకి తెలుసో తెలియదు కానీ మొత్తం ఆయన రికార్డ్ చేస్తున్నాడు. చేసి మళ్ళీ వీళ్ళు చెప్పాడు, బాబు మీరు ఈ పని చేశారు. మళ్ళీ వీళ్ళు చదువుకున్నారు, అరే ఇది చాలా మనం చేసిన పనులే, మళ్ళీ ఈయన మనకు చెప్పాడన్న. ఉద్యమాల గురించి రాశాడు, ఉద్యమాలు చదువుకున్నాయి, ఉద్యమాలు ఆయనతో మాట్లాడినా మళ్ళీ ఆయన రికార్డ్ చేశాడు. ప్రజల నుంచి ప్రజల వరకు అనేది అవుతుందో, పీపుల్ టు పీపుల్, ఫ్రమ్ పీపుల్ టు ద పీపుల్ అనేది రాజయ్య గారి సాహిత్యంలో చేశారు. ప్రజల అనుభవాన్ని తీసుకొచ్చారు, మళ్ళీ ప్రజలకు చెప్పారు. అందుకనే ఈ నవల మీద భాషనే కాకుండా ఈ శ్రవ్య నవల అనేటువంటి క్యారెక్టరైజేషన్ ఏదైతుందో, పిసి నరసింహారెడ్డి గారు చేసినటువంటి ఈ సూత్రీకరణ ఏదైతుందో అది మన నారాయణ గారు కూడా చెప్పారు. ఈ నవలలని ప్రజలు కూర్చొని చదువుకున్నారు. ఇది కూడా అద్భుతమైన సంఘటన. పాటలు, మన గద్దరు పాటలు వినడం రిలీఫ్. కోపం తెప్పిస్తాడు, ఆవేశం తెప్పిస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు, నవ్విస్తాడు, బాగానే ఉంటున్నాయి. ఇష్టం వచ్చినట్లు జనం చేత ఈ కెన్ మేక్ దెమ్ డాన్స్. కానీ అది పాట, దానికి దానికి విశాలమైన చరిత్ర, చాలా అసలు సాంప్రదాయం. పాటలు వినడం అనే, సంగీతం అనే దానికి అది ఆదిమకాలం నుంచి సంగీతం వస్తుంది. పాటలు వినడం అనేది మనిషికి అర్థమో, దాంతో రిలీఫ్ కూడా. తర్వాత అసలు సంగీతము, పాటలు ఇవన్నీ బాగానే ఉంది. కథకు వచ్చే వరకే అసలు కథను మనం, గీతాంజలి గారు కూడా తెలుసు, మీరు కథను పోయి చదివితే ఎవరు చాలా కష్టం. ఈ క్యారెక్టర్ ఊహించుకోవడం, మన కథ పోయి చదివితే మహా అంటే వ్యాసంగం, ప్రసంగం ఏదో చేయొచ్చు, వ్యాసంగం తెచ్చి చదవచ్చు. కానీ చదివితే నాకు తెలిసినంత వరకు, నేను పార్టిసిపేట్ చేసిన ఏ మీటింగ్లో కూడా ఈ నోట్స్ ఏది పెట్టుకొని చదివితే జనం సగం ఇంట్రెస్ట్ పోతుంది. కింద కూర్చొని చదువుతుంటే వీడు మనమే చూడడం లేదు, మిమ్మల్ని ఏం చూడండి, అది జరగదు. ఇట్లా చదువుతుంటే జనానికి ఇంట్రెస్టే ఉండదు. అది ఇట్ షుడ్ బి కన్వర్జేషనల్ ఫామ్లో ప్రసంగం వినేదాకా ఉంది.
కానీ నవల ఒక స్ట్రక్చర్ ఉండి, దానికి ఒక క్యారెక్టర్ ఉండి, దానికి ఒక లాజిక్ ఉండి, అసలు మనుషులు అంటే ఇంపర్సనల్ కదా, అది ఒక ఫామ్ అయిన తర్వాత ఇంపర్సనల్ అయిపోతుంది. దాన్ని జనం కూర్చొని వినడం అనేది అది తమ జీవిత అనుభవం కాబట్టే విన్నారు. నాకు తెలిసిన అనుభవంలో నేను మా అమ్మమ్మ గురించి రాశాను ఈ మాట. మా అమ్మమ్మకి చదువు వచ్చేది కాదు. ఆమె కూడా ఏం చేస్తాంటే సమ్మర్లో మేము ఆమె దగ్గర వెళ్ళి ఉండేవాడు. చాలా ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్. మా ఉదయం అంటే వంటగంట చేసి లంచ్ అయిన తర్వాత సాయంత్రం పాప ఉండేట్లనే ఓ చిన్న బట్ట వేసుకొని మమ్మల్ని పిలిచేది, ఏదైనా చదువుంట్రా విందాం అని, ఏదైనా చదవంట్రా విందాము అని, ఏదైనా మీరు ఏం చదువుతున్నారని చెప్తే అప్పుడు రంగనాయకమ్మ గారి బలిపీఠము నవల వస్తున్నది. నేను ఇది రంగనాయకమ్మ గారు స్త్రీల సమస్యల గురించి రాస్తుంటే చదువు రాన్నది. ఇక నేను ఆ నవల చదువుతున్న సేపు ఏడ్చిందా, ఒకటే ఏడవడం, క్యారెక్టర్తో ఐడెంటిఫై. అంటే ఆమె కూడా జీవితంలో ఎక్కడో తల్లిదండ్రులు అమ్ముకున్నారు. ఆమె 6 ఏళ్ల పిల్లగా ఆమె వచ్చేసింది. తల్లిదండ్రుల పేర్లు తెలిసేది కాదు మా అమ్మమ్మకి, ఎక్కడ పుట్టిందో తెలియదు ఆమెకు. కనుక ఆమెకు అంటే ఆమె పెరిగిన వాతావరణమే వేరు. స్త్రీ యొక్క కష్టం అనేది ఆమెకి ఎంత అసలు డెప్త్ ఉందంటే, ఒక నవల చదువుతుంటే అసలు నేనన్నవాడిని నవల కదా అమ్మ, అది ఎందుకు ఏడుస్తున్నా అంటే, లేదురా పాపం చూడొచ్చు ఎంత కష్టమైంది పాపం అని చాలా చాలా అంత సింపతి అనేది నాకు. బహుశా నేను పిల్లోళ్ళగా చదువుతున్నా, నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండేది, కానీ అది ఏడుపు అయితే వచ్చేది కాదు. అది మనకు ఆ ఎమోషన్ లేదో, మొత్తం మీద మన క్యారెక్టర్లో ఏముందో మనకు తెలియదు. మొత్తం నాకు ఏడు అనేది, కానీ ఆ మాత్రం విపరీతంగా ఏడ్చేది, నవ్వి. తర్వాత ఆమెకు చాలా స్పష్టమైన అభిప్రాయాలు, చాలా గట్టి అభిప్రాయాలు, జీవితం పట్ల అభిప్రాయాలు ఉండేవి. జనం అంటే సాధారణమైన మా అమ్మమ్మ ఒక శ్రామిక జీవిలాగని. ఎందుకంటే ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, తర్వాత ఆమె ఏమిటో ఏం తెలియనటువంటి ఒక మనిషి. అసలు ఆమె ఉండే అనుభవమే ఆమెకు టీచర్. ఇది చదివితే తన అనుభవంతో బేరీజ్ వేసుకుంది, అట్లా ఐడెంటిఫై అయిపోయింది. సాధారణ ప్రజలు ఇంకా వాళ్ళ జీవితం అలా సంక్షోభం ఉన్నారు కాబట్టి వాళ్ళకి నవలలు చదువుతుంటే అందరూ కూర్చొని గుంపులుగా కూర్చొని నవలను వినడం అనేది అది ఎంత గొప్ప ప్రక్రియ ఉంటుంది అనేది. శ్రవ్య నవల అని అంటే పాట విన్నట్లుగా ఒక నవలను కూడా వినడం అనేది తెలంగాణ ప్రజలకు ఉండే మరి అద్భుత శక్తో, లేక ఈ అసలు సాహిత్యానికి ఉండే శక్తో, లేక అనుభవానికే ఉండే శక్తో మనకు తెలియదు. కానీ మొత్తం మీద రాజయ్య గారి నవలలు శ్రవ్య నవలలు కావడం అనేది, నవలలు ఉద్యమాలకి ఒక రకంగా ఊపిరి కావడం అనేది, ఉద్యమం నవలకు ఊపిరి అయితే నవల మళ్ళీ ఉద్యమానికి ఊపిరిపోయడం అనేది కూడా, అది కూడా ఒక అద్భుతమైనటువంటి సాహిత్య సూచనే అనేటువంటిది కూడా ఒక అసెస్మెంట్ లాగా రాజయ్య గారి నవల గురించి